వర్షం పడి తాగి బండ్ల మీద నుండి కింద పడడాలు, గాజోడకలు తీసుకొని కొట్టడాలు, సీసాలు తీసి పగలగొట్టి గొంతులు కోసి నడి రోడ్డు మీదనే వేసిపోతున్నా కూడా ఎవరు పట్టించుకొని దిక్కు ఈ సమాజంలో అయిపోయింది. మా నాన్న అలాగే చనిపోయినాడు, మా అన్న అలాగే చనిపోయినాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే సార్, ఈ తాగుడు వల్లనే మా జీవితాలలో నాశనం అయిపోతున్నాయి సార్. ఆ తాగడము, ఆ అన్నం ప్లేట్ లో ఉంటే అది అన్నమా కాదా అనుకోకుండా దాంట్లోనే ఉమ్మడము, కక్కడము, కాళ్ళతో తన్నడము, మెల్ల తాలిబొట్లను కూడా గుంజుకొని పోతున్నారు సార్. తాళి కట్టిన భర్త మెల్ల తాలిబొట్టు లేకుండా చేస్తున్నారు సార్. మాకి ఇంత పరిస్థితి ఎన్నాళ్ళని అనుభవించాలా సార్ మేము? చెప్పు. అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆదేశాల మేరకు, అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి అన్న గారు మరియు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏదైతే మద్యపానం మీద తమ భర్తలు ఎక్కువ మద్యానికి బానిసల ఈ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళా నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి, నాయకులైతేనేమి అందరం కలిసి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్ కి స్టేషన్ సిఐ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మనందరికీ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని సంపద సృష్టిస్తానని చెప్పడం జరిగిందో, సంపద అనేది ఆడవారి ఈ పుస్తలతో ఆడుకుంటూ మద్యంని నీరుల్లా ప్రవహిస్తూ తమ సొంత జోబులు నింపుకోవడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం చూస్తుంది. మనందరికీ తెలుసు, గుడి బడి దగ్గర మద్యం ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విధి విధానాలని మారుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం గుడిని బడిని ఎక్కడా వదలలేదు. ఎక్కడైనా సరే మంచినీళ్ళు వసతి ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క చోట మద్యం అనేది ఏరులై పారిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు ఒక్కసారి మహిళల పుస్తలతో ఆడుకుంటున్నారు, సంపద సృష్టిస్తానంటున్నారు. ఈ రోజు మద్యానికి బానిసైనటువంటి మగవారు ఇళ్లలో వచ్చి అరాచకాలు, అలాగే మద్యానికి బానిసైనటువంటి ఈ వ్యక్తులకు ఎలాంటి వివక్షత రహితంగా లేకుండా ఈ రోజు చిన్న పిల్లలు అనుగని చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆడవారిని ఎప్పుడూ అండగా ఉంటున్న మా జగనన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా మద్యపానాన్ని నిషేధించే రకంగా అలాగే ఈ రోజు నకిలీ మందుల వాడకం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ కూటమి ప్రభుత్వం మెడలు వంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళా నేతలపై, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గం సంబంధించిన నేతలందరూ కూడా ఈరోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే బెల్ట్ షాపుల వల్ల, పర్మిట్ రూమ్స్ వల్ల, కల్తీ మద్యం వల్ల ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని మేము వాళ్ళని కోరడమైనది. ఈరోజు మనం చూస్తే చంద్రబాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. కానీ ఇట్లా ఉద్యోగాలు ఇస్తారని మేము ఊహించలేదండి. వాళ్ళ కార్యకర్తలకు అందరికీ కల్తీ మద్యాన్ని అమ్ముకొని జీవించండి, దీంతో మీరు ఆర్థికంగా బలపడండి, పార్టీని బలోపేతం చేయండి ఆర్థికంగా అని ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఖచ్చితంగా ప్రతి 5 బాటిళ్లలో 1 బాటిల్ ఖచ్చితంగా కల్తీ మద్యం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే 90 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ఏదైతే పేదలకు అందుబాటులో ఉండే క్వార్టర్స్ లో ఎక్కువగా కూడా ఈ బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యాన్ని సేమ్ కంపెనీ లేబుల్స్ తో, కంపెనీ క్యాప్స్ తో వాళ్ళు విక్రయించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఎంతో క్షీణిస్తున్నారు, ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. వాళ్ళ లివర్ కిడ్నీ పాడైపోయి ఈరోజు ఎంతో మంది 10ల సంఖ్యలో కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారని ఆ సాక్షి మీడియా వారి గురించి రాస్తే సాక్షి రిపోర్టర్స్ పైన దాడి చేయడం జరుగుతుంది. ఇది న్యాయమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కూడా అంటే ప్రజల ప్రాణాలతో, ముఖ్యంగా మహిళల పుస్తలతో ఆడుకుంటున్నారు. ఇది మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం మహిళల పుస్తలతో వాళ్ళకి భర్తలు లేకుండా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. ఈరోజు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, జనార్దన్ రావు అనే వ్యక్తి, అదేవిధంగా కట్ట నరేందర్ నాయుడు అనే వ్యక్తి ఈ కల్తీ మద్య మూటాకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. ఈ రోజు అంటారు జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవట్ అంటారు. మరి వైఎస్ఆర్సీపీ కోవట్ అయితే తమ్మలపల్లి టికెట్ ఆయనకు ఇచ్చారు. మరి 2 సంవత్సరాల నుంచి ఆయన కోవట్ అనేది మీకు తెలీదా? అంటే ఈ రోజు ఆయన మీకు టీడీపీ పార్టీలో ఉండి ఆయన ఈ రోజు కల్తీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ అవుతున్నారు కాబట్టి ఆయన కోవట్.
లేకపోతే ఆయన మీ మనిషి అండ్ కేవలం ఆయనకు టికెట్ ఇచ్చింది మీరు. ఆయనకైతే ఏదైతే ఆఫ్రికాలో డిస్టిలరీస్ ఉన్నాయో వాటి తరహాలోనే ఇక్కడ కల్తీ మద్యం సరఫరా చేయొచ్చని అదే విషయంగానే మీరు టికెట్ ఇచ్చారు. సరే, మనం అనుకుందాం ఆయన మా కోవర్ట్ అని. మరి పాలకొల్లులో ఉన్న కల్తీ మద్యం అక్కడ కూడా వాళ్ళకు కూడా ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఏలూరులో కల్తీ మద్యం పట్టుబడింది, అక్కడ కూడా సంబంధాలు ఉన్నాయా? అంతెందుకండి, అనకాపల్లిలోని పరవాడలో కూడా కల్తీ మద్యం అనేది పట్టుబడింది. అంటే అక్కడ ఉన్న రత్తనాయుడు ఆయన మీ స్పీకర్ అయ్యన్న పాత్ర గారి మనిషే కదా, మరి అక్కడ కూడా ఇదే ఆఫ్రికా సంబంధాలు ఉన్నాయా? మరి చెప్పండి. మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో, ఈ బెల్ట్ షాప్ల వల్ల, పర్మిట్ రూమ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది నత్తనడక నడుస్తుంది. దానికి తోడు వీళ్ళు ఇంత జబ్బులతో పడి వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటే అసలు ఈ ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది తెలియటం లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలకు మీకు చిత్తశుద్ధి ఉంటాయంటే మొదటనే మీకు తెలుసు మొలకల చెరువులో ఉన్న కల్తీ మద్యం పట్టుబడినప్పుడే, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీ మీరు కనుగొన్నప్పుడే, అప్పుడే చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో ప్రతి బెల్ట్ షాప్ లోను, ప్రతి పర్మిట్ రూమ్ లోను, ప్రతి దుకాణంలో కూడా మీరు చెక్ చేసిన వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ మీరు చేయలేదు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. అంటే మీరు కల్తీ మద్యాన్ని సరఫరా చేయాలనుకుంటున్నారు కాబట్టి, వేల కోట్లు దాని గురించి సంపాదించాలని మీరు స్కెచ్ వేశారు కాబట్టి మీరు అవి చెక్ అనేది చేయలేదు. ఖచ్చితంగా మీరు చెక్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎవరైతే దీనికి సంబంధం ఉందో వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షార్హులు చేయాలి. ఈ పోరాటం మేము ఆపము. ఖచ్చితంగా ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఈ కల్తీ మద్యం అనేది ఏ షాప్ లో కూడా, ఏ బెల్ట్ షాప్ లో కనపడకూడదు. అంతవరకు నిరంతరంగా మా పోరాటం అనేది ఆగదు. మేము ప్రజల పక్షాన నిలబడతాము. మా నాయకుడి అండగా ఉంటారు. మాకు ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటామని తెలియజేస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు శిల్పారావు ఆదేశాలతో నంద్యాలలో ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు గారు ఏం చేశారంటే మంచి నాణ్యమైన మంద్యం ఇస్తా అని చెప్పేసి నారావారి మంద్యం సప్లై చేస్తా ఉన్నారు మొత్తం అన్ని చోట్ల. ఈ నారావారి మంద్యాన్ని మానుకోండి సార్, ముందు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. దయచేసి మంచి నాణ్యమైన మంద్యం ఇవ్వండి, కానీ నారావారి మంద్యం ఇవ్వకుండా సప్లై చేయకుండా ఉండేది చాలు. అందరూ కల్తీ మద్యం గురించి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ సరైనటువంటి న్యాయం చేకూరాలి. మహిళలకు పార్టీలకు అతీతంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి 95లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేవలము మద్యం అమ్ముకునేటోళ్లకు బానిసగా మారి వాళ్ళ సంపాదన కోసము రామారావు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానంటే మనం నమ్మడం అనేటువంటిది ఎంత మనం చేసుకున్నటువంటి పాపం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలిగితే రాబోయే కాలంలో మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, మన ఇంట్లో మన భర్తలు సుఖంగా ఉండగలుగుతారు, మన కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కార్యకర్తలను వాళ్ళు సంపాదించుకోవడానికే వీళ్ళ యొక్క అవినీతిని ప్రశ్నించకుండా ఉండడం కోసమే ఇష్టం వచ్చినట్లుగా ఈ కల్తీ మద్యాన్ని వీధికి ఒక షాప్ చొప్పున పెట్టించి వాళ్ళను ధనవంతులను చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ వల్ల ఈరోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నా అతనికి పట్టడం లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము రాబోయే కాలంలో ఉధృతం చేస్తాము. ఏ కుటుంబం కూడా కల్తీ మద్యం తాగి నాశనం కాకుండా కాపాడేటువంటి భాగంలో మహిళలకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ